సార్ ఇప్పుడు కేటీఆర్ గారు ఒకవేళ వారి దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఉంటే సబ్జెక్ట్ అయిపోయింది అని అనుకుంటే ఓకే సార్. ఏమని అంటే మంత్రుల మీద మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దేనికైనా మీరు నిరూపించుకునే కార్యక్రమం చేసిరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? అది ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? ఈరోజు సార్ నేను అధ్యక్ష ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. వారి హయాంలో జంట హత్యలు జరిగిన అధ్యక్ష నా నియోజకవర్గంలో వారి మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరి నాయకత్వంలో ఆ రోజు మర్డర్లు జరిగిన ఈ రోజు వరకు కూడా తెలియటం లేదు అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ రోజు మేము కాదు చెప్పేది, వారా మాట్లాడేది అధ్యక్ష. శ్రీరామ నీతులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారు ఎక్కడ అధ్యక్ష? వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. వారు కానీ ఈరోజు వారి నాయకులు కానీ సిఐలను పట్టుకొని, ఎస్ఐలను పట్టుకొని, ఏసీపీలను పట్టుకొని, ఎస్పీలను పట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా సింగులర్ టెన్స్ లో మాట్లాడింది కూడా అంతా మర్చిపోయి మాట్లాడతారు అధ్యక్ష. మాకు పోలీస్ అంటే వ్యవస్థ పరంగా గౌరవం ఉంది. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు అక్కడ లేని అంశం సార్ వారి ప్రస్తావన మా మదన్ మోహన్ గారి ఆవేదన అంతే అధ్యక్ష. ఆవేదన లేని ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎస్ సార్, ఆ ప్రస్తావన విషయంలో కూడా ఈరోజు నేను కేటీఆర్ గారు కొడతామని అధ్యక్ష. ఈరోజు మీరు ఏం చెప్పినా కానీ మీరు చాలా తెలివిగా చాలా ఎందుకంటే వారుకున్న అనుభవంతో ఏదో ఒకటికి ప్రభుత్వంపై ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము కథలు చెప్తా ఉన్నారు, వారు స్క్రిప్ట్ పరంగా చాలా సాఫ్ట్గా సినిమాలో ఏ విధంగా క్లైమాక్స్ తీసుకుపోవాలన్నా ఆ స్క్రిప్ట్ పరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు నమ్మరు అధ్యక్ష. ఈరోజు వారు చెప్పే ప్రతి మాట పైన ప్రజల మీద వారి ఇబ్బందులపై వారికి కన్సర్న్ ఉన్నట్టు కనబడతలేదు అధ్యక్ష. ఏ ప్రశ్న అడిగినా ఈరోజు మేము మాకిచ్చిన సమయంలో వారు మంత్రులపై ప్రత్యేకంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. పేరు తీసి మాట్లాడటం సరికాదు. నేను తీసిండ్రు ఇప్పుడు డెఫినెట్లీ తీసిండ్రు. ప్లీజ్ సీ ద రికార్డ్ సార్. సో దట్ ఈస్ నాట్ ఫేర్ సార్. మీకు ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎవరైనా మాట్లాడినంటే దానికి డెఫినెట్లీ దానికి అర్థం ఉంటుంది, తెలియక మాట్లాడినాను సార్. సీనియర్ శాసనసభ్యులు సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషయంలో తెలంగాణలో కూడా మంత్రిగా ఉన్నారు. ఆ విధంగా మాట్లాడటం సరికాదు. దయచేసి ఉపసంహరించుకోవాలని నేను వారిని కోరుతా ఉన్నాను. Rising above the skyline, a symbol of trust, healing, and excellence. Welcome to Medicover Hospital's Financial District, the tallest hospital in India. Trusted by over 1 crore patients, Medicover Financial District brings together modern infrastructure, advanced care, and a deep commitment to every patient who walks through its doors. At the heart of this institution is a team of highly experienced and skilled doctors. From routine treatments to performing high-risk and complex surgeries with some of the highest success rates in the country. Our specialists work tirelessly to give every patient a new chance at life. To support our doctors, the hospital is equipped with advanced medical technology that helps diagnose and treat diseases faster and more accurately. The 640-slice CT scan, the first in the Telugu states, for faster and more precise imaging. Advanced MRI systems for detailed diagnosis. A state-of-the-art cath lab for advanced heart procedures. And modern operation theatres designed for complex surgeries. Because when every second matters, our 24/7 advanced emergency care is always ready. With dedicated critical care teams, we ensure that help is never far away. At Medicover Financial District, technology and expertise come together with something even more important: care. Because every patient deserves not just treatment, but understanding, comfort, and hope. Medicover Hospitals, Financial District.